హలో గైస్. సో, ఈ వ్లాగ్‌లో నేను ఢిల్లీ ఎళ్తున్నాననమాట. నా యూఎస్ వీసా కోసం, F1 స్టూడెంట్ వీసా కోసం. సో, ఈ వ్లాగ్‌లో నేను మామూలుగా ఢిల్లీ ఎలా ఎళ్తున్నాను, ఫ్లైట్‌లో ఎళ్తున్నాను ఆబ్వియస్‌లీ. సో, ఎక్కడ ఉంటున్నాను అండ్ ఎంబసీ ఎక్కడ ఉంది, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది ట్రావెల్ వ్లాగ్. సో, నా ఎక్స్‌పీరియన్స్ మాత్రం నేను ఇంకో వీడియోలో పెడతాను. సో, నాకైతే ఇప్పుడు ఫుల్ టెన్షన్‌లో ఉన్నాను. రేపే వీసా. ఈరోజు 22 మే. అర్ధరాత్ర 2 అవుతుంది ఈరోజు. ఇప్పుడు 2 AM అవుతుంది. అండ్ నాకు రేపు పొద్దున్న 8:30కి స్లాట్ ఉంది. సో, అప్రూవ్ అవుతుందా, రిజెక్ట్ అవుతుందా, చాలా టెన్షన్ ఉంది. ఎందుకంటే చాలా రిజెక్షన్స్ చూశాను లాస్ట్ 2-3 డేస్లోనే. సో, అన్నీ బాగానే జరుగుతుందని కోరుకుంటూ నేను ఆల్రెడీ నిన్న ఈవినింగ్ మొత్తం షిరిడి సాయిబాబా టెంపుల్ వెళ్ళి, నా ఫేవరెట్ టెంపుల్ అనమాట. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ గణేష్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అంతా మామూలుగా ప్రే చేసుకుని, ఎందుకంటే ఇది మోస్ట్లీ లక్ మీద బేస్ అయి ఉంటుంది వీసా అనేది మోస్ట్లీ. ఇప్పుడైతే నేను క్యాబ్ బుక్ చేసాను. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. నేను పైన టీషర్ట్ కూడా మార్చేసాను, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది, బాగా చల్లగా ఉందన్నమాట. అండ్ ఢిల్లీలో కూడా వర్షం పడుతుందని విన్నాను. సో, అందుకే ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాను ఇందాక తీసి. అండ్ ఇప్పుడైతే క్యాబ్ రాగానే మన ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోదాం. ఇప్పుడు నాకు గోవాలో కూడా లేఓవర్ ఉందన్నమాట. ఒక లేఓవర్ నేను బుక్ చేసుకున్నప్పుడు 1 month ముందు బుక్ చేసుకుంటున్నప్పుడు లేఓవర్తే చాలా ఎక్కువ ఉండింది. డైరెక్ట్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉండింది. నేను బుక్ చేసిన 1 week తర్వాత డైరెక్ట్ నేను బుక్ చేసిన దానికంటే చాలా తక్కువ అయిపోయింది. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి మనకి గోవాలో ఒక లేఓవర్ ఉంది. 1.5 hour ఉంది అంతే. దిగిన వెంటనే ఇంకో ఫ్లైట్ ఎక్కాను. సో, డైరెక్ట్గా మిమ్మల్ని ఢిల్లీలోనే ఇంకా కలుద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను గేట్ దగ్గరికి వచ్చేసాను. ఎయిర్పోర్ట్ చాలాసార్లు చూపించాను మీకు. ఇది డొమెస్టిక్ కానీ మీకు ఇంటర్నేషనల్ చూపించాను. ఆల్మోస్ట్ డొమెస్టిక్ కూడా అంతే ఉంటుంది. సో డైరెక్ట్గా మనం ఢిల్లీ వెళ్ళిపోయాక మాట్లాడుకోం. నాకు ఈసారి ఫ్లైట్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీట్ దొరికింది. ఇక్కడ నేను మ్యాక్సిమం ఈ సీట్ ప్రిఫర్ చేయను, ఎందుకంటే ముందు సీట్ ఉండదు, దానికి ట్రే ఉండదు. కాబట్టి మామూలుగా ట్రే ఉంటే దాని మీద శుభ్రం పడుకోవచ్చు ఫ్లైట్ టైంలో. కానీ లెగ్ రూమ్ మాత్రం చాలా బాగుంటుంది శుభ్రం కాలు పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ పాకెట్స్ అయితే మనకి రైట్ సైడ్లో ఇచ్చాడు. మనం ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నాం కాబట్టి కాసేపట్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు ఎమర్జెన్సీ టైంలో ఏం చేయాలో. ఇప్పుడు మనకి ట్రే లేదు కాబట్టి పక్కన సీట్ కొన్నట్టు మనకి ఇక్కడ సైడ్లో ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకుని ఇందులో నుంచి ఇలా లాగి పెట్టి ఇది ఇలా ఓపెన్ చేసుకోవడమే. కావాలంటే ఇలా కూడా పోసుకోవచ్చు. దీని మీద ట్రై చేస్తాను. సో, ఇప్పుడు మనం గోవాలో అయితే దిగిపోయాం. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే వర్షం పడింది, మబ్బుగా ఉంది. గోవా వైబ్స్ అయితే మామూలుగా వచ్చేస్తున్నాయి అనమాట. లోపల ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వగానే పోస్టర్స్ అన్ని చూస్తుంటే. ఇప్పుడు మనకి ఇక్కడ 2 hours లేవర్ ఉంది. సో, మనకి ఎయిర్పోర్ట్ కూడా పెద్ద తిరగడానికి లేదు, డైరెక్ట్గా గేట్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనకి లంచ్ టైం అయిపోతున్నా సరే లాంజ్ లోపలికి వెళ్ళేంత టైం లేదు. సో, మామూలుగా ఏదో చిన్న శాండ్విచ్ తీసుకుని ఫ్లైట్ ఎక్కేసాను. సో, నా లగేజ్ రావడానికి అయితే చాలా టైం పట్టింది. ఇప్పుడు నేను మెట్రోలో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మళ్ళీ ఈ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బయటికి రాగానే మీకు రైట్ సైడ్లో వెళ్ళిపోతే అక్కడే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ముందుకు వెళ్ళాక చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ బోర్డుది. ఇది టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ అనమాట. లోపల నడవడానికి మాత్రం చాలానే ఉంది. చాలా పెద్ద మెట్రో మ్యాప్ అనమాట ఢిల్లీలో. సో, లోపల మీకు ఇన్ఫర్మేషన్ డెస్క్ కూడా ఉంటుంది.
ఇప్పుడు మనం ఇక్కడ నుంచి జనక్పూరి వెస్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో ట్రైన్ మారాలి. అక్కడి నుంచి డైరెక్ట్ నా హోటల్ దగ్గర మెట్రో స్టేషన్ ఉంది. ఇప్పుడు జనక్పూరి వెస్ట్ వరకు మెజెంటా లైన్లో వచ్చాను. ఇక్కడ నుంచి బ్లూ లైన్కి మారాలి. ఇక్కడ నుంచి బ్లూ లైన్లో ఆర్కే మార్గ్ అని ఒక మెట్రో స్టేషన్ ఉంటుంది. అది నా హోటల్కి దగ్గర. కానీ ఇక్కడికి వచ్చాక కార్లో రావడమే బెటర్ అనిపించింది. మెట్రోలో ఇంకా టైం పట్టింది. కార్లో అయితే తొందరగా వచ్చేయచ్చు, ట్రాఫిక్ ఉన్నా సరే ఈ టైంకి. ఓకే, సో ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాను అండ్ ఫ్రెష్ అయిపోయాను అనమాట. సో లంచ్ కూడా ఆర్డర్ ఇచ్చాను అండ్ జీరా రైస్, దాల్ తడక కూడా వచ్చింది. ఇది జీరా రైస్, ఇది దాల్ తడక అండ్ ఆనియన్ ఇచ్చాడు. సో ఇప్పుడైతే లంచ్ చేసేయాలి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు నేను. ఓకే, సో మధ్యాహ్నం అంతా మీకు అది లంచ్ చేసిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయాను కాబట్టి కొంచెం పడుకున్నాను. అండ్ దాని తర్వాత ఫ్రెండ్ కూడా ఒకటి మాక్ ఇచ్చాను. అండ్ ఇప్పుడైతే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు. సో వాళ్ళతో మాక్ తీసుకుని ప్రిపేర్ అవ్వాలి మళ్ళీ ఇంకా. సో నేను న్యూ ఢిల్లీ ఎందుకు పెట్టుకున్నానంటే యాక్చువల్లీ నేను 2 months ముందు బుక్ చేసుకున్నాను. నాకు తెలియదు ఇంత రిజెక్షన్స్ వినిపిస్తాయని. మాస్ రిజెక్షన్స్ వినిపిస్తున్నాయి లాస్ట్ 3-4 days నుంచి. సో ఢిల్లీ యాక్చువల్లీ ఎవ్రీ టైం బాగుంటుంది. ప్లస్ నాకు ఆ టైంలో ఆ స్లాటే కనిపించింది. సో అది బుక్ చేసుకున్నాను వెంటనే. దాని తర్వాత రీషెడ్యూల్ కూడా చేసుకోలేదు నేను, ఎందుకంటే నా బయోమెట్రిక్స్ కూడా లాస్ట్ మంత్ అయిపోయింది. వీడియో కూడా పెట్టాను యూట్యూబ్లో. అండ్ ఓకే, కొంచెం టెన్షన్ అయితే ఉంది, కానీ హైదరాబాద్లో అయితే ఫుల్ అప్రూవల్స్ అవుతుందని విన్నాను. సో అక్కడ పెట్టుకుంటే బాగుందని అయితే ఒకటి ఉంది. కానీ సో నేనైతే నా 100% ఇద్దామని ఫిక్స్ అయ్యాను. నా వీసా ఎక్స్పీరియన్స్ అయితే నేను వేరే వీడియో చేస్తాను. సో అండ్ మీకు నేను రూమ్ చూపించలేదు కదా. సో ఇక్కడ నుంచి యూఎస్ ఎంబసీ 6 kilometers ఉందన్నమాట అప్రాక్సిమేట్లీ. అండ్ ఈ హోటల్ వచ్చేసి ద గ్రాండ్ ఉద్దవ్ దీని పేరు. దీని చుట్టూరా ఏరియా నాకు అంత నచ్చలేదు, కానీ హోటల్ అయితే బాగానే ఉంది. అండ్ బాగానే కదా, కంఫర్టబుల్గా నీట్గా ఉంది. సో ఒకవేళ మీకు ఎప్పుడైనా వీసా ఉంటే మీరు ఇది ప్రిఫర్ చేయొచ్చు స్టే చేయడానికి. సో ఇలా ఉందన్నమాట రూమ్ మాత్రం నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ అక్కడ బాత్రూమ్ ఉంది. సో అది కూడా నీట్గానే ఉంది. నాకైతే మొత్తానికి లోపల అయితే బాగానే నచ్చింది. అండ్ నేను తీసుకున్నది వచ్చేసి డీలక్స్ రూమ్ అనమాట, ఏసీది. అండ్ స్టాండర్డ్ రూమ్ కూడా ఉంది, నాన్ ఏసీది. సో ఈ రూమ్ వచ్చేసి డీలక్స్ రూమ్ విత్ ఏసీ. సరే హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఓకే, సో మాక్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్తో. మేము మాక్ కంటే ఎక్కువ సోది మాట్లాడుకుంటూనే ఉంది. సో ఓకే, అండ్ ఇప్పుడు డిన్నర్ నేను తెప్పించుకున్నాను అనమాట ఇప్పుడే. ఇప్పుడు డిన్నర్ కూడా తెప్పించుకున్నాను. ఇది మష్రూమ్ మసాలా తెప్పించుకున్నా. ఇది తందూరి బటర్ తందూరి రోటీ 3. సో ఇంకా డిన్నర్ తినేసి లాస్ట్ ఒక ఫ్రెండ్కి మాక్ ఇచ్చేసి ఇంకా నేను పడుకుంటాను మొత్తం చూసుకుని. అండ్ నేను మిమ్మల్ని రేపు కలుస్తాను, రేపు పొద్దున్న. ఆల్మోస్ట్ నాకు 8:40కి ఉంది స్లాట్. సో అట్లీస్ట్ 6:45-7 కైనా బయలుదేరదాం అనుకుంటున్నాను. ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది కాబట్టి. సో రేపు పొద్దున్న లేచిన తర్వాత మాట్లాడదాం. హలో గైస్, సో ఇప్పుడైతే రెడీ అయిపోయాను నేను. టైం అరౌండ్ 6:45 అవుతుంది. సో అరౌండ్ 7కి బయలుదేరుతాను. ఇంకో నా ఫ్రెండ్స్ కూడా రెడీ అయిన తర్వాత. సో ఇదే నా అవుట్ఫిట్ అనమాట ఈరోజు. పైన ఫార్మల్ బ్లూ షర్ట్ వేసాను అంతే, అండ్ కింద బ్లాక్ ఫార్మల్ ప్యాంట్ వేసాను. సో ఈరోజుకి ఇది నా అవుట్ఫిట్. అండ్ నాకైతే లోపల ఫుల్ ట్రైన్ పరిగెడుతుంది. సో ఇంటర్వ్యూ అయ్యేంతవరకు అలాగే ఉంటుంది. సో హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అండ్ నేను మీకు చెప్తాను ఏమైందో. సో ఇప్పుడైతే ఒక 10 minutesలో మనం ఎంబసీకి స్టార్ట్ అయిపోదాం. ఓకే, చాలా. ఈ టైం 5:30కి ఏం దొరకదని తెలుసు. సో ఇలా అందరూ కప్ నూడిల్స్ తెచ్చుకుంటే బెటర్ మార్నింగ్ టిఫిన్కి. అండ్ ఇది నా ఫైల్ అనమాట. ఇదే ఫైల్ తీసుకెళ్తున్నా. సో ఇందులో ఏంటంటే ఇలా ప్రతిదీ పాస్పోర్ట్, DS-160 సర్వీస్, అడ్మిట్ లెటర్ ఇలా ఒక్కొక్కటి రాసుకుని ఇలా సెగ్రిగేట్ చేసుకున్నాను అనమాట. సో ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా అడిగినప్పుడు వెంటనే ఇవ్వడానికి. సో మీరు కూడా చాలామంది ఇదే తీసుకుంటారు. సో జస్ట్ చెప్తున్నాను ఇది తీసినంత అని. హలో గైస్, సో ఇప్పుడే నా వీసా ఇంటర్వ్యూ అయిపోయి ఈ రూమ్కి వచ్చాను అనమాట. సో మీకు నా ఫేస్లో తెలిసే ఉంటుంది. నా వీసా అయితే అప్రూవ్ అయిపోయింది అనమాట ఈరోజు కౌంటర్ నెంబర్ 9లో. యాక్చువల్లీ నా కౌంటర్ నెంబర్ 9లో చాలామందికి రిజెక్షన్స్ అయినాయి. నా ముందే 4 రిజెక్షన్స్ అయినాయి అనమాట. సో ఐ థింక్ లక్ కొంచెం ప్లే చేసింది అనుకుంటున్నాను. అండ్ ఆబ్వియస్లీ నా ఆన్సర్స్ కూడా. సో చాలా ప్రిపేర్ అయ్యాను అనమాట నేను దీనికి. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏమో సెపరేట్ వీడియో చేస్తాను ఇప్పుడే.
ఇలాగే ఒక వీడియో చేసి సపరేట్గా పెట్టేస్తాను. ఈ వీడియో చూడకముందు ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్ వీడియో పెట్టేసి ఉంటాను. సో ఇప్పుడైతే ఈ రూమ్ ఇప్పుడు మళ్ళీ 11కి చెక్అవుట్ చేసేయాలంట. నేను కొంచెం ఎక్స్ట్రా కట్టి ఇంకో 4 hours అడదాం అనుకుంటున్నాను. తనకి ఈరోజు చికెన్ బిర్యానీ తింటున్నాను అనమాట. ఇంటర్వ్యూ అయిపోయాక సక్సెస్గా. అంటే నిన్నటి వరకు నేను అంత మూడ్ లేదు, నాకు తినే మూడ్ కూడా లేదు, అందుకే తెప్పించుకోవాలి, వెజ్ తిన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోతుంది, కాల్స్ మాట్లాడుతూనే తినేస్తున్నాను. సో గైస్ ఇప్పుడు నేనైతే చెక్అవుట్ చేస్తున్నాను. టైం ఇప్పుడు 1:50 అవుతుంది. 3 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. సో ఇప్పుడైతే మనం హైదరాబాద్కి బయలుదేరిపోదాం. ఓకే. ఈసారి కొత్త ఎయిర్లైన్ ట్రై చేస్తున్నాను, ఆకాశ ఎయిర్. ఎప్పుడు వ్లాగ్ చేయలేదు దీని మీద, సో ఇది కూడా కవర్ చేసేద్దాం మన ఛానల్లో. ఓకే. సో ఇక్కడ నుంచి ఏం లేదు, జస్ట్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోవడమే. బట్ ఇదేంటంటే నేను కొత్త ఎయిర్లైన్ కూడా చూపిస్తాను. ఇది ఆకాశ ఎయిర్. ఈసారి నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా. సో అక్కడ అందులో ఫుడ్ ఎలా ఉంటుంది, అక్కడ లోపల ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఉంది ఆకాశ ఎయిర్ది, అది చూపిస్తాను. అది కూడా ఈ వ్లాగ్లో కవర్ అయిపోద్ది. సో ఇంకో 10 minutesలో నా బోర్డింగ్ ఉంది, వెళ్ళిపోదాం. సీట్స్ అయితే మన ఇండిగో, ఎయిర్ ఇండియా అలా ఉన్నట్టు లేదు. సో ఇది కొంచెం లెదర్ సీట్స్ లా ఉన్నాయి అన్నమాట. బాగానే ఉంది, కంఫర్టబుల్గా ఉంది. కానీ ఈ ఫ్లైట్లో టేక్ ఆఫ్ అప్పుడు లైట్స్ డిమ్ చేయలేదు. మేబీ ఈ ఎయిర్లైన్లో అంతేనా, లేకపోతే ఈసారి ఫ్లైట్లో అలాగా నాకు తెలియదు మరి. ఇప్పుడే మన మీల్ అయితే వచ్చింది. డిన్నర్కి చికెన్ కర్రీ, రైస్ తీసుకున్నాను. ఇప్పుడే హాట్ వాటర్ వేసి ఇచ్చారు, ఇన్స్టెంట్ అనమాట. అండ్ దాంతోపాటు బేవరేజ్ అడిగితే నేను ఇది బాదం మిల్క్ షేక్ చెప్పాను. మామూలుగా ఫ్లైట్లో ఉన్నప్పుడు నేను కాస్ట్లీదే చెప్తాను, ఇది 150 రూపీస్ ఉంది. మామూలుగా కోకో, టీ గట్రా తీసుకోను నేను. సో ఇప్పుడైతే ఇది నా మీల్. సో ఇది కంప్లీట్ చేశాక ఎలా ఉందో చూద్దాం. అండ్ ఇంకోటి, ఇది అందరికీ కాంప్లిమెంటరీ కాదు. నేను మా డాడీ బిజినెస్ అకౌంట్ నుంచి చేసుకున్నాను కాబట్టి నాకు ఎప్పుడు మీల్స్ కాంప్లిమెంటరీ వస్తుంది. టేస్ట్ చేసి చూస్తే నాకైతే బాగానే అనిపించింది. మరి చాలా బాగుందని చెప్పలేం, అస్సలు బాగాలేదని కూడా చెప్పలేం. ఫ్లైట్లో అయితే ఇది బెటర్ ఇలాంటి ఫుడ్. సో మొత్తానికి హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడు బ్యాగేజ్ తీసుకోవడానికి వచ్చాను. ఆకాశ ఎయిర్ నాకు బాగానే అనిపించింది, కానీ ల్యాండింగ్ అవ్వడం వల్ల చాలా సౌండ్ వచ్చింది, ఎందుకో తెలియదు, కొంచెం రఫ్గా అనిపించింది. మా బ్యాగేజ్ తొందర రావడం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలా తొందరగా వచ్చింది. నిన్న సేమ్ అటు నుంచే వెళ్ళాను లోపలికి, నిన్న పొద్దున. మళ్ళీ ఈరోజు రాత్ర ఇక్కడ కింద నుంచి ఎగ్జిట్ అవుతున్నా. ఇక్కడ మిస్ వరల్డ్ జరుగుతుంది హైదరాబాద్లో, సో దానికి పెట్టారు. 1 week later. ఇప్పుడు హైదరాబాద్కి అయితే వస్తాం. అక్కడ హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ ఏదో వచ్చి పాస్పోర్ట్ కలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం. ఇలా ఉంది లైక్. ఓకే. సో ఈసారి అయితే ప్రింట్ అయిపోయింది. వెరీ వెరీ హ్యాపీ.
సో ఇంకా మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. ఆ రోజు మా వదిన బర్త్డే అని ఆ రోజు లంచ్ బయటే చేసాం అనమాట అందరితో కలిసి. అండ్ నేను నాకు వీసా వచ్చినందుకు ట్రీట్ కింద మా కజిన్స్ అందరినీ సినిమాకి తీసుకుని వెళ్ళాను. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 వీక్స్ అయినా సరే 3/4 పైనే వచ్చారు జనాలు సినిమాకి. అండ్ ఈ వ్లాగ్కి ఇంతే. ఇంకా నేను మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. చలో బాయ్, జై హింద్.